మీ కామెంట్లు సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జై గారు, నేను హరినాథ్ రెడ్డి వీడియో ఒకటి ఈరోజు చూశాను. అందులో ఏమి చెప్పాడంటే జూన్ 15 నుంచి జూలై 20 వరకు మధ్యప్రదేశ్లో టమోటా నారు అడ్వాన్స్ బుకింగ్ హెవీగా అయ్యిందని సమాచారం. దీనికి నాగరాజు గారు రిప్లై ఇచ్చారు, నిజమే కావచ్చు, ఇంకా నార్త్ సైడ్ అండ్ అనంతపురం సైడ్ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారు. సుధా గారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని బట్టి, ఈ సమాచారంతో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్నా 580 అన్న టాప్ రేట్ మొలకల చెరువు రెడ్డి గారు. అలానే వీడియో సమయానికి 520 అన్నారు, మేబీ 580 వెళ్ళి ఉండవచ్చు. ఇక దేవేంద్ర రెడ్డి గారు, అన్న 10వ తేదీకి అంగళ్ళలో 1200 ఖచ్చితంగా అమ్ముతాయి చూడండి, ఆ దేవుడు కరుణించాలి. అన్న స్టాక్ డిక్రీజ్ అన్న, రేట్ ఇంక్రీజా అన్న? లేదన్నా, ఇవాళ అన్ని మార్కెట్లలో దిగుమతి తగ్గింది కానీ ధరలు ఎక్కడా పెరగలేదు. దిగుమతి తగ్గడంతో కాస్త ధరలు స్థిరంగా వెళ్ళాలని చెప్పుకోవాలి. ఒకవేళ దిగుమతి భారీగా పెరిగింటే వాళ్ళు ఇంకా ధర మరింత తగ్గేది. దిగుమతి తగ్గినా కూడా ఎక్కడా ఇవాళ ధర పెరగలేదు. కలిగిరి నుంచి చిట్ట చివరి మొలకల చెరువు సాయంత్రం మార్కెట్లో ఎక్కడ కూడా ఇవాళ దిగుమతి తగ్గినా కూడా ధరలు పెరగలేదు, ధరలు తగ్గాయి. దిగుమతి తగ్గినా కూడా ప్రధాన కారణం బయట అమ్మకాలు లేవు, ఎగుమతులు ఇంకా పూర్తి స్థాయిలో ఏదో కొద్ది జరుగుతున్న పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. అందుకే దిగుమతి తగ్గినా కూడా ధర ఇవాళ ఎక్కడా పెరగలేదు. అన్న జూన్ 15 పైన రేటు రావచ్చా? సందిగ్ధ స్థితిలో ఉన్నాం సోదరా, ఏమి చెప్పలేకున్నాము. ఎందుకంటే ఈ ఎగుమతులు అందుకోవడం లేదు కాబట్టి వెయిట్ అండ్ సీ. హ్యాపీ బక్రీద్ సయ్యద్ భాయ్ రవి గారు, థ్యాంక్ యూ సోదరా. ఇక రెడ్డయ్య గారు, ఈరోజు చిన్న మండంలో తమిళనాడుకు వచ్చి 10 బొలోరోలు 2 ఈచర్లు లోడ్ అయినాయి. చిన్న మండం సెటిల్మెంట్ రేట్ ప్రకారం ఇంకా ఉన్నాయి. కామెంట్, ఈ గుంటూరుకు వచ్చి 10 బొలోరోలు మొత్తం మీద వాళ్ళ చిన్న మండం సెటిల్మెంట్ రేట్ వచ్చి 440 రూపాయలు, 540 మీద తమిళనాడు గుంటూరు. బండ్లతో సహా మీరు సమాధానం ఇస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు రెడ్డయ్య గారు. హ్యాపీ బక్రీద్ సయ్యద్ భాయ్ బాబు గారు, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద వాళ్ళ చిన్నమండి సెటిల్మెంట్ రేటు 540. వినోద్ కుమార్ గారు, మదనపల్లిలో 350 టాప్ రేటు, రైతులకు దక్కింది 320 వరకు మాత్రమే. అంటే టమోటా రేట్స్ డౌన్ ఫాల్ అవుతుంది. బట్ మరి 250 లోపు పోతే రైతులు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. లెట్స్ హోప్ ఫార్ బెస్ట్. 350 రూపాయలు టాప్ రేటు, 320 రూపాయల వరకు రైతుకు అందుతుంది. కానీ 250 రూపాయలు పోతే మాత్రం రైతులందరూ నిరాశకు లోనవుతారు. ఏది ఏమైనా భవిష్యత్తుపై నమ్మకం. అగైన్ మార్కెట్ రైస్. అంజరెడ్డి గారు, అవునండి, వాళ్ళ రాయకోట్లో కాస్త ధర పెరిగింది. బక్రీద్ శుభాకాంక్షలు అన్న శ్రీరాములు గారు, థ్యాంక్ యూ సోదరా. బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన అల్లిపేరా గారు, శివకుమార్ గారు, సుబ్బు గారు, రామాంజులు గారికి ధన్యవాదాలు సోదర. ఇక మనం మరొక పరిశీలిస్తే సయ్యద్ భాయ్, నీకు బక్రీద్ శుభాకాంక్షలు. మైసూడి గారు, థ్యాంక్ యూ అన్న. ఎస్ఎన్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు, వారికి ధన్యవాదాలు. జూన్లో మా కాయలు వస్తాయి, రేట్లు ఏమైనా వస్తాయా సయ్యద్ అన్న? తినబోతు రుచులు ఎందుకన్నా, ఒక 3 రోజులు మాత్రం ఉంది జూన్ మాసానికి. ఇక ప్రకాష్ గారు, హ్యాపీ బక్రీద్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సోదర. నారాయణ స్వామి గారు, యశ్వంత్ రెడ్డి గారు మరియు తాహిర్ గారు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ మా కుటుంబ సభ్యులందరి తరపున ధన్యవాదాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మారుతి కృష్ణ గారు, సయ్యద్ బాషా గారు, మీకు మీ కుటుంబానికి బక్రీద్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సోదర. సయ్యద్ బాషా గారు, మీరు ఈ వీడియోలో జూన్ 10 తర్వాత ధరలు తగ్గొచ్చు అని అంటున్నారు. నేను పెరిగే అవకాశం ఉంది అని అంటున్నాను. నేను ఎక్కడ చెప్పలేదు ధరలు తగ్గుతాయని చెప్పి, చెప్పలేని సందిగ్ధ స్థితిలో ఉన్నానని మాత్రమే చెప్పాను. కానీ ధరలు పెరుగుతాయని ఎందుకు అంటున్నానంటే, ఏప్రిల్ మాసం నాటిన మొక్కలు ఎదుగుదల లేవు, పూత తక్కువగాను, కాయ తక్కువ, దిగుబడి లేక చెట్టు గ్రోత్ లేదు. ఇది మా అనంతపురం జిల్లాలోని పొలాల పరిస్థితి. మరి మీ చిత్తూరు, మదనపల్లి ఏరియాలో అధికంగా దిగుబడి ఉంది కావచ్చు, కాబట్టి మీ ఏరియా రైతులకు టమోటా ధర పెరిగే అవకాశం ఉంది. ఎస్ఎస్కే రాయల్ గారు, నందిని గారు మరొక అన్నదాత బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు, వారికి ధన్యవాదాలు. ఇక మిస్ యూ సీనియర్ ఎన్టీఆర్, మిస్ యూ జోహార్ వైఎస్ఆర్. పొగులు మహమ్మద్ రమేష్ గారు, ఎన్టీఆర్ వైఎస్ఆర్ తెలుగు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ప్రజలపైన వారు వేసిన ముద్ర, వారు చేసిన సంక్షేమం,
మరువలేనిది, మరచిపోలేనిది. ఇక చిట్ట చివరిగా మదనపల్లి టమోటా మార్కెట్లో మీరు ఎన్ని ఇయర్స్ నుండి పని చేస్తున్నారన్న కుమార్ గారు. దరిదాపు 10 సంవత్సరాలన్నా. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం ముగించే ముందు అన్న నందమూరి తారక రామారావు జయంతి నివాళిని సమర్పించుకుంటూ సమాధానం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.